జై శ్రీరామ్. 11th సాటర్డే నాడు హనుమాన్ చాలీసా పారాయణం చేసినప్పుడు మనం పిల్లలందరికీ ఈ బొమ్మలు ఇచ్చాము. ఇది తంజావూర్ శ్రీకృష్ణుడు ఆవుతోటి. ఇందులో చూడండి ఎంత చక్కగా మన పిల్లలు పెయింటింగ్ చేశారు. సో ఇక్కడ ఫస్ట్ వన్, ఇది ఎవరు పెయింట్ చేశారో పేరు రాయలేదు. నేను ఇప్పుడు ఏమీ జడ్జిమెంట్ అయితే పాస్ చేయటం లేదు, కానీ అన్నిటికంటే నాకు ఈ పెయింటింగ్ అయితే అల్టిమేట్గా ఉంది. ఎవరో నిజంగా తంజావూర్ ఆర్టిస్ట్ వేసినట్టే ఉంది. ఇది ఖచ్చితంగా లామినేట్ చేసి లేక ఫ్రేమ్ చేసి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. రెండోది ఒక పేరు వచ్చింది, శ్రీవత్స, డన్ బై శ్రీవత్స, చాలా బాగుంది. తర్వాత పొడవల్ల మనీష్, చాలా బాగా వేశాడు. మనీష్ కూడా ఎంత బాగుందో, ఆహాహా! శ్రీకృష్ణుడు ఏమేమి రూపాలు మనకి, ఎంతటి అందగాడు శ్రీకృష్ణుడు అని ఈ పొడవల్ల మనీషు చెప్పాడు, పొడవల్ల అవినాష్ కూడా చెప్పాడు. ఆహా, ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటా. ఓ, ఏమి అందంగా ఉన్నాడు రా శ్రీకృష్ణుడు. ఓహోహో, ఇలా చూస్తూనే ఉండొచ్చురా గంటలు గంటలు. ఆహా. తర్వాత ఎన్ సాయిరామ్ది కూడా వచ్చింది, చూసుకోండి మీరు. తర్వాత వినాయక, ఆహాహా. నేను కొంతమంది ఇది కొంచెం తక్కువ వర్ణించానంటే ఇదేదో తక్కువ ఉందని అస్సలు కాదు. ఇంకోటి వచ్చింది, చింపారు. ఇది పేపర్ని సగం చింపి పెయింట్ చేశారు. ఇది కొంచెం మరకలుగా బ్లూది పెయింట్ కుట్టినట్టు మీకు అనిపించవచ్చు. ఆవుకి నల్లగా మార్కులు వేశారు, అంటే ఇది ఒక జెర్సీ ఆవులాగా అనమాట. ఈ పెయింటింగ్ మటుకు చూడగానే నాకు అమెరికన్ పెయింటర్, ఒక గ్రేట్ పెయింటర్, వాడి పేరు పికాసో, PICASSO. వాడు ఒక అల్టిమేట్ జీనియస్ అనమాట. వాడు పెయింట్ చేసినట్టుగా అనిపిస్తుంది నాకు. కాకపోతే చాలామందికి ఇదేదో ఒక ఇమ్మెచ్యూర్ ఆర్టిస్ట్ చేసాడేమో అని అనిపించవచ్చు, కానీ ఇందులో అందం అందరికీ బహుశా అర్థం కాదు. చూడండి, ఓహో, ఈ పేరు ఎవరో కనుక్కోవాలి, మళ్ళీ పేరు రాయలేదు. వీడెవడో పేపర్ని శుభ్రంగా చింపాడు కూడా. వీడో అది ఆడపిల్ల నాకు తెలియదు. తర్వాత మన జి లక్ష్మణ్ చేశాడు, బ్లాక్ బార్డర్ తోటి. చాలా అద్భుతంగా అందంగా ఉన్నాడు శ్రీకృష్ణుడు, చూడండి. ఓహో, ఓరి బాబోయ్, ఎంతసేపు అయినా అలా చూస్తూ ఉండొచ్చు, అంత అందంగా ఉంది. తర్వాత ఆర్ట్ బై డి కార్తిక్. కృష్ణుడు చూడండి, టర్కాయిస్ కలర్లో ఉన్నాడు అనమాట. సయాన్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో, CYAN. చిన్న తేడా ఉంది టర్కాయిస్కి సియాన్కి, CYAN. ఇదెవరు బాబు? సాత్విక, M సాత్విక. ఓహో, ఇదొకటి. అబ్బా, కృష్ణుడికి ఈ డైమండ్ నెక్లెస్ అదంతా గోల్డ్ పెయింట్తో కొట్టింది సాత్విక. అమ్మ బాబోయ్, ఈ కలర్ కాంబినేషన్ మళ్ళీ అదిరిపోయింది. చూస్తూ ఉండొచ్చు, ఎంతసేపు అయినా గంటలు చూడొచ్చు. కృష్ణుడు కళ్ళు కూడా ఎంత బాగున్నాయో. ఇది ఫ్రేమ్ చేసుకుని పెట్టుకోవాలి, ఖచ్చితంగా ఫ్రేమ్ చేసుకుని లైఫ్ లాంగ్ పెట్టుకోవాలి. అమ్మ సాత్విక, నువ్వు పెయింటింగ్లో ఇంకా కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసుకుంటే ఒక గొప్ప పెయింటర్ అవుతావు. ఓకే. తర్వాత చూద్దాము, ఐశ్వర్య కూడా చాలా బాగా వేసింది. ఐశ్వర్య ఫ్లోరసెంట్ ఎల్లో, కృష్ణుడికి బట్టలు. ఆహాహాహా, ఓరి బాబోయ్, ఏమి కలర్ కాంబినేషన్ రా నాయన. ఆవుకి బొట్టు కూడా పెట్టింది ఐశ్వర్య. తర్వాత సహస్ర చాలా బాగా వేసింది. పాములకి ఎందుకో రంగు వెయ్యలేదు. పాములు అంటే కొంచెం భయమేమో సహస్రాకి, అందుకని వాటిని వైట్గానే వదిలేసింది. కానీ అది కూడా వేసేసి ఉంటే ఇంకా బాగుండేది. చాలా బాగుంది కృష్ణుడు. ఆహాహా, ఏమందగాడ్రా బాబు. తర్వాత నాగ సంతోషి కూడా గోల్డ్ కలర్ కూడా వేసింది నాగ సంతోషి. అమ్మా, ఆవు దూడ చాలా చక్కగా పెయింట్ చేసింది. తర్వాత జస్వంత్, జస్వంత్, చాలా సింపుల్గా లైట్ కలర్స్లో కృష్ణుడిని బ్యూటిఫుల్గా, ఇది ఒక యాంటిక్ పెయింటింగ్ లాగా ఉంది. అల్టిమేట్. మళ్ళీ అందరూ బాగా వేశారండి బాబు. ఇది తక్కువ అది ఎక్కువ అని చెప్పడానికే లేదు. ఆ తర్వాత
హర్షిత నర్షిత నరసింహనా? పేరు సరిగ్గా రాయంట్రా బాబు. నరసింహ ఏదో స్పెల్లింగ్ రాశాడు. ఆ, నరసింహ చాలా బాగా వేశాడు. కృష్ణుడికి గోల్డ్ పెయింట్ కూడా కొట్టాడు. ఏ చాలా బాగుంది. ఆవుకు దండ కూడా వేశాడు వీడు. ఆవు దూడ మటుకు చాలా నల్లగా ఉంది, చిన్న మేకలా ఉంది, అది ఏమిటో కానీ బాగుంది, అందంగా ఉంది. ఆహా, బ్లాక్ అంతా కాంబినేషన్ అనమాట. మనం అలాగా ఏదో ఎగతాళి చేస్తున్నాం అని కాదు ఇక్కడ. ఓ ఇది ఎవరండి బాబు? డి కార్తీక్ పేరు రెడ్ మీద బ్లాక్ రాశాడు, కనిపించట్లేదు. సరే, డి కార్తీక్ అనమాట. చాలా బాగా వేసేవారు ఆ కార్తీక్. ఇది ఏదో క్రియన్స్ అనుకుంటా. ఆ, ఇది మన ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ లాగా ఉందన్నమాట. పటచిత్ర ఒరిస్సాలో ఉంటాయి చూడండి. ఓహో, వీడెవడో మళ్ళీ పేరు రాయలేదు. ఇది పెన్సిల్సు క్రియన్సు. కృష్ణుడిని మరి పెయింట్ చేశాడు రా బాబు. భలేగా వేశాడు. దూడ కొంచెం ఎల్లో పెయింట్ కూడా కొట్టాడు. కృష్ణుడు కాళ్ళ దగ్గర బోల్డెన్ రంగులు వేసేసాడు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది ఎవరమ్మా? అందులో కూడా పేరు రాయని వాళ్ళు బాబు ఇలా పేరులు రాయకుండా పెట్టకంటారా? తన్వి నెక్స్ట్. చాలా బాగా వేసింది తన్వి. ఆవు దూడ బ్లాక్గా వేసింది, ఆవు మటుకు వైట్గా వేసింది. చాలా బాగుందమ్మా తన్వి, వెరీ గుడ్, ఎక్సలెంట్. తర్వాత భవాని. తన్వి భవాని, ఐ థింక్ అక్క చెల్లెల్లో ఉన్నారు వీళ్ళిద్దరూ. కలిసి పెయింటింగ్ చేశారు. కాకపోతే రెండు పెయింటింగ్లు కొంచెం దగ్గరగా ఒకలాగా ఉన్నాయి. బాగుంది, చాలా బాగుంది. అమ్మో, ఓంకార్. అరే, ఓంకార్ గాడు ఏం వేశాడరా బాబు! ఈ ఫ్లోరసెంట్ ఎల్లో వేశాడు పైనంతా. కృష్ణుడికి ఎల్లో రంగు వేశాడు, ఆవును వైట్గా వదిలేశాడు, బాగానే ఉంది. కృష్ణుడి కాళ్ళు పింక్గా ఉన్నాయి, పైన ఒళ్ళు ఎల్లోగా ఉంది, ముఖం వైట్గా ఉంది, కానీ మొత్తానికి అందంగా ఉంది. ఓంకార్ గాడు బాగా కృష్ణుడి గురించి ధ్యానంలోకి వెళ్ళి పెయింటింగ్ చేసినట్టున్నాడు రా బాబు. నెక్స్ట్ దీక్షిత కూడా చాలా బాగా వేసిందండి. చూడండి ఎంత బాగుందో. ఆవు బ్రౌన్గా ఉంది. కృష్ణుడి మటుకు నిజంగా ఆ బ్లూ బ్లాక్ అదిరిపోయింది, భలేగా ఉంది. తర్వాత ఎవరు బాబు? ఆర్ట్ బై భవ్యశ్రీ కూడా ఫ్లోరసెంట్ కలర్స్ చాలా వాడింది, అద్భుతంగా ఉంది. నెక్స్ట్ అక్షర లైట్గా పెన్సిల్స్తో కలర్ చేసినట్టుంది, చాలా చక్కగా ఉంది. తర్వాత నాగవైష్ణవి కూడా పెయింటింగ్. ఇది కూడా లామినేట్ చేసి, అన్నీ లామినేట్ చేయాలండి. అన్నీ లామినేట్ చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడైనా జీవితంలో మీరు ఎన్నో ఏళ్ల తర్వాత చూపించవచ్చు, చూసుకొని ఆనందపడవచ్చు. మీ పిల్లలకి, మీ మనవలకి చూపించవచ్చు. అరే, నేను చిన్నప్పుడు ఇలాంటి పెయింటింగ్లు వేశాను రా. హరీష్ గౌడ్, అదిరిపోయింది హరీష్ గౌడ్ కూడా. తర్వాత నిహారిక. అబ్బా, నిహారిక కృష్ణుడు ముఖం చూడండి, అల్టిమేట్. నిహారిక ఎక్సలెంట్. జీ రామ్ కూడా వేశాడు బ్లాక్ బార్డర్ తోటి. ఇది కూడా ఒక యాంటిక్ పెయింటింగ్ లాగా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. మొత్తానికి నాకు 27 వచ్చినట్టున్నాయి. 27 కలెక్ట్ చేసాం, కాకపోతే 50 ఇచ్చాం. మరి మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారో వాటితో తెలీదు. ఎనీవే, మొత్తానికి గ్రేట్ ఎఫర్ట్. జై శ్రీరామ్. లెట్ us కంటిన్యూ. ఇది అందరూ మీరు చూసి మీరు కూడా డిసైడ్ చేయండి. తర్వాత పెద్దవాళ్ళందరం కూర్చుని ఏది ఫస్ట్, సెకండ్, థర్డ్ కొంత డిసైడ్ చేసి అందరికీ కూడా మనము ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. జై శ్రీరామ్. మిగిలిన పెయింటింగ్స్ కూడా ఇలాగే మనం వీడియోలు చేసి అందరూ చూసి అందరూ కలిసి డిసైడ్ చేయడానికి అవకాశం ఉండేటట్టు చేస్తున్నాను. జై శ్రీరామ్.